హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక ఎస్ఆర్హెచ్ టార్గెట్ చేసే ప్లేయర్స్ ఎవరనేది మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. మినీ యాక్షన్ లో ఎస్ఆర్హెచ్ టార్గెట్ చేసే ప్లేయర్స్ ఎవరనేది మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. ఇక ఎస్ఆర్హెచ్ దగ్గర 25.5 crores అయితే ఉన్నాయి రిమైనింగ్ పర్స్ వచ్చేసి. సో వీళ్ళు మెయిన్ గా టార్గెట్ చేసేది వచ్చేసి ఒక మంచి ఫినిషర్ అయితే కావాలి, నెంబర్ 6 ఆర్ నెంబర్ 7 లో మంచిగా ఫినిష్ చేసడానికి, అండ్ ఒక లెగ్ స్పిన్నర్ కావాలి, అండ్ ఫాస్ట్ బౌలర్, దట్టు పవర్ ప్లేలో వికెట్ టేకింగ్ బౌలర్ అయితే కావాలి. ఈ మూడు డిపార్ట్మెంట్ పైన ఖచ్చితంగా వీళ్ళు గట్టినే ఫోకస్ అయితే చేస్తారు. గైస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ప్లేట్ ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మా వీడియో లైక్ చెప్తే గైస్ వెంటనే లైక్ చేసి మన వీడియోకి అయితే ఎంటర్ అవుదాం. గైస్ తప్పకుండా లైక్ చేయండి, లైక్ చేస్తే మన వీడియో మార్కెట్ కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. గత సీజన్ లో మనం చూసినాం కదా, లెగ్ స్పిన్నర్ లేని లోటు కనబడుతుంది, మిడిల్ ఓవర్స్ లో వికెట్ టేకింగ్ ఆప్షనే మనకైతే కనబడలేదు. సో కాబట్టి ఒక లెగ్ స్పిన్నర్ కోసం అయితే చూస్తున్నారు, అండ్ ఒక ఫినిషరు హెన్రిచ్ క్లాసన్ తర్వాత అంకిత్ వర్మ తర్వాత మనకి బ్యాటింగ్ కనబడలేదు. ఇక ఫాస్ట్ బౌలర్స్, సో ఫాస్ట్ బౌలర్స్లో కూడా గత సీజన్లో మనం చూసినాగా భువనేశ్వర్ కుమార్ లేడు. సో మనకి పవర్ ప్లేలో వికెట్లే రాలేవు. సో కాబట్టి పవర్ ప్లేలో వికెట్ టేకింగ్ బౌలర్ కావాలి, దట్టు స్వింగ్ బౌలర్ అయితే కావాలి. సో ఈ మూడు డిపార్ట్మెంట్ పైన ఖచ్చితంగా ఫోకస్ అయితే చేస్తారు. ఇక ఒకసారి మనం ప్లేయింగ్ లైన్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూసుకుంటే, ఉన్న స్క్వాడ్లో అభిషేక్ అండ్ ట్రావిస్ ఓపెనింగ్ లో బరిలోకి దిగుతారు. 3లో ఇషాన్ కిషన్, 4లో నితీష్ కుమార్ రెడ్డి ఆడతాడు, 5లో హెన్రిచ్ క్లాసన్, 6లో అనికేత్ వర్మ. ఈ రకం మంచిగా ఫిక్స్ కనబడుతుంది. ఇక 7లో ఒక బ్యాట్స్మెన్ కావాలి, 8లో హర్ష దుబే ఆడతాడు, 9లో బ్రైడెన్ కార్స్ ఆడతారు అనుకుందాం. ఇక 10లో ప్యాట్ కమిన్స్, 11లో హర్షల్ పటేల్, ఇంపాక్ట్ జీషన్ అన్సారీ. బట్ ఇక్కడ మనకి ప్రాబ్లం ఏంటంటే, బ్రైడెన్ కార్స్ని అన్ని మ్యాచ్లు ఆడిపిస్తామా? సో అతనికి బ్యాకప్ బౌలర్ అయితే ఖచ్చితంగా కావాలి. జీసన్ ఆన్సర్ ఆల్సో, జీసన్ ఆన్సర్ గత సీజన్లో ఒక మ్యాచ్లో మంచి రాణిస్తే ఇంకొక మ్యాచ్లో టూ మచ్ డిసప్పాయింట్ చేసిండు. సో కాబట్టి ఒక జెన్యున్ వికెట్ టేకింగ్ లెగ్ స్పిన్నర్ అయితే కావాలి. సో ఈ మూడు డిపార్ట్మెంట్ పైన ఖచ్చితంగా ఫోకస్ అయితే చేస్తారు. ఒకటి లెగ్ స్పిన్, ఒక డౌన్ ది ఆర్డర్ ఫినిషర్, అండ్ ఫాస్ట్ బౌలరు, పవర్ ప్లేలో వికెట్ టేకింగ్ తీసే బౌలరు, పవర్ ప్లేలో వికెట్లు తీసే బౌలరు. ఈ మూడు డిపార్ట్మెంట్ పైన ఖచ్చితంగా ఫోకస్ అయితే చేస్తారు. ఇక ఎస్ఆర్హెచ్ టార్గెట్ చేసే ప్లేయర్స్ ఎవరంటే, ఫస్ట్ వచ్చేసి కెమెరాన్ గ్రీన్. ఖచ్చితంగా కెమెరాన్ గ్రీన్ కోసం ఒక 20 కోట్లు పెట్టినని ఆశ్చర్యపోం మనం. ఎందుకంటే అలాంటి స్టెబిలిటీ అయితే ఇస్తాడు. ప్యూర్గా బ్యాటింగ్లో రన్స్ స్కోర్ ఇస్తాడు, ప్యూర్గా బౌలింగ్లో కూడా 4 ఓవర్లు వేసే సత్తా అయితే ఉంది, దట్టు మంచి పేస్తోని. సో కాబట్టి కెమెరాన్ గ్రీన్ గిట్ట ఎస్ఆర్హెచ్ సెటప్లోకి వస్తే గిట్ట టీం మాత్రం డెడ్లీగా అయితే ఉంటుంది. మరి ఖచ్చితంగా కెమెరాన్ గ్రీన్ కోసం ఖచ్చితంగా వీలైతే టార్గెట్ అయితే చేస్తారు. ఒక 20 crores అయితే ఇతని కోసం పక్కన పెట్టుకుంటారు. మొత్తం కెమెరాన్ గ్రీన్ 29 మ్యాచెస్ అయితే ఆడిండు, దాంట్లో 700కు పైగా రన్స్ ఉన్నాయి, ఒక సెంచరీ ఉంది, 41 యావరేజ్ ఉంది, స్ట్రైక్ రేట్ చూసుకుంటే 153 అవుతుంది. రీసెంట్గా ఆసీస్లో కూడా బౌలింగ్ అయితే ఇస్తున్నాడు మంచి పేస్తోని. సో కాబట్టి కెమెరాన్ గ్రీన్ కోసం ఖచ్చితంగా వీలైతే వెళ్తారు. ఇక తర్వాత చూసుకుంటే లయం లివింగ్స్టన్. ఒకవేళ కెమెరాన్ గ్రీన్ దొరకకపోతే గిట్ట నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి లయం లివింగ్స్టోన్. లివింగ్స్టోన్ కూడా ఏజ్ చూసుకుంటే 32 మాత్రం ఉంది. సో ఇంకా చాలా ఇయర్స్ అయితే ఆడతాడు. అండ్ గత సీజన్లో ఆన్ అండ్ ఆఫ్ కనిపించిన పర్ఫార్మెన్స్ అతని గురించి మనందరికి తెలిసిందే కదా. అతను ఎలాంటి 6 స్కోర్ వేస్తాడు, దట్టు బౌలింగ్లో కూడా లెఫ్ట్ హ్యాండర్ ఉంటే ఆఫ్ స్పిన్ వేస్తాడు, రైట్ హ్యాండర్ ఉంటే లెగ్ స్పిన్నర్ అయితే వేస్తాడు. సో కాబట్టి లివింగ్స్టోన్ కోసం కూడా వీళ్ళు వెళ్ళే ఛాన్స్ అయితే మనకి ఎక్కువగా కనబడుతుంది. ఓవరాల్గా చూసుకుంటే ఐపీఎల్లో 49 మ్యాచెస్ అయితే ఆడిండు, దాంట్లో 1000 పైగా రన్స్ స్కోర్ వేసిండు, 94 హైయెస్ట్ ఉంది, 26 యావరేజ్. స్ట్రైక్ రేట్ చూసుకుంటే అరౌండ్ 160 అవుతుంది, అండ్ 13 వికెట్స్ అవుతున్నాయి ఓవరాల్గా చూసుకుంటే. సో కాబట్టి ఖచ్చితంగా లివింగ్స్టోన్ కోసం కూడా వెళ్ళే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. ఇక తర్వాత చూసుకుంటే వీళ్ళిద్దరి గిట్ట దొరకపోతే గిట్ట ఇక ఫైనల్ ఆప్షన్ వచ్చేసి డేవిడ్ మిల్లర్. సో డేవిడ్ మిల్లర్ కూడా నెంబర్ 6 నెంబర్ 7 మనకి పర్ఫెక్ట్ స్లాట్ అయితే అవుతాడు. మొత్తం డేవిడ్ మిల్లర్ గత సీజన్లో కూడా ఇతను కూడా ఆన్ అండ్ ఆఫ్ గానే కనబడేది పర్ఫార్మెన్స్. బట్ ఓవరాల్గా చూసుకుంటే 141 మ్యాచెస్లో 3000 పైగా రన్స్ ఉన్నాయి, ఒక సెంచరీ ఉంది, 36 యావరేజ్, అండ్ స్ట్రైక్ రేట్ చూసుకున్నా అని 140కి పైగానే ఉంది. గత సీజన్లో కొంచెం ఆన్ అండ్ ఆఫ్ కనౌట్ అని గతంలో జీటీకి మనం చూసినాం కదా, ఛాంపియన్స్ గెలిచినప్పుడు కానీ రన్నర్ అప్స్గా ఉన్నప్పుడు కానీ ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేసిండో. సో కాబట్టి డేవిడ్ మిల్లర్ కూడా మంచి ఆప్షన్ అవుతాడు. రీసెంట్గా కూడా సౌత్ ఆఫ్రికా T20 అయితే ఆడుతున్నాడు మళ్ళీ కంబ్యాక్ చేసి. ఇక లెగ్ స్పిన్నర్ కావాలి. లెగ్ స్పిన్నర్స్ అక్కడ ఎంతమంది ఉన్నారు? మనకు ఒక్కడే నేమ్ కనబడుతుంది, అక్కడ రవి బిష్ణ నేమ్ అయితే కనబడుతుంది. రాహుల్ చౌహరి వీళ్ళందరూ ఉన్నప్పుడు కూడా మళ్ళీ రాహుల్ చౌహరి అయితే బ్యాక్ చేస్తారంటే మనకి డౌట్గా కనబడుతుంది. సో కాబట్టి ఖచ్చితంగా రవి బిష్ణయ్ ఎస్ఆర్హెచ్ సెటప్లోకి వస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది.
రవి బిష్ణోయ్ కోసం మరి 10 కోట్లు పెడతారా 15 కోట్లు పెడతారా అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఒకళ్ళు గిట్ట కెమెరన్ గ్రీన్ అండ్ లివింగ్స్టన్ గిట్ట తీసుకోకపోతే గిట్ట డేవిడ్ మిల్లర్ని తక్కువ ఎమ్మిడికి ఆక్షన్లో బై చేస్తే గిట్ట అక్కడ రవి బిష్ణోయ్ మనకి ఒక 15 కోట్లకు దొరికే ఛాన్స్ అయితే ఉంటుంది. సో కాబట్టి రవి బిష్ణోయ్ని తీసుకుంటే బెటర్ అయితే ఉంటుంది. రవి బిష్ణోయ్ గత సీజన్లో 11 మ్యాచ్లో 9 వికెట్లు మాత్రమే తీసిండు. బట్ ఓవరాల్ చూసుకుంటే 77 మ్యాచెస్లో 72 వికెట్స్ తీసిండు. జెన్యున్ వికెట్ ఎక్కడ అని చెప్పుకోవచ్చు మిడిల్ ఓవర్స్లో. సో కాబట్టి రవి బిష్ణోయ్ వాస్తవం మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక మనం ఫాస్ట్ బౌలింగ్లో చూసుకుంటే ఫాస్ట్ బౌలింగ్లో కూడా మనకి ఎక్కువ నేమ్స్ అయితే కనబడతలేవు. అక్కడ ఆకాశ్ దీప్ ఉన్నాడు, ఆకాష్ మధువల్ ఉన్నాడు. ఖచ్చితంగా ఆకాశ్ దీప్ కోసం అయితే ఫస్ట్ టార్గెట్ అయితే చేయాలి. ఆకాశ్ దీప్ ఓవరాల్లో చూసుకుంటే గత సీజన్లో ఇంజూర్ కారణంగా కొంచెం పేస్ డ్రాప్ అయింది అండ్ ఫామ్లో కూడా లేడు. బట్ ఓవరాల్ చూసుకుంటే గతంలో ఆర్సీబీ కాడినప్పుడు మంచి రా పేస్ కనబడుతుంది అండ్ బోత్ సైడ్ కూడా స్వింగ్ అయితే చేస్తాడు. జెన్యున్గా న్యూ బాల్ బౌలర్ అని చెప్పుకోవచ్చు ఆకాశ్ దీప్. సో కాబట్టి ఆకాశ్ దీప్ కోసం ఫస్ట్ టార్గెట్ చేసే అవకాశం అయితే మనకు కనబడుతుంది. తర్వాత చూసుకుంటే ఆకాష్ మధువల్ కూడా గత సీజన్లో చూసినాం కదా, పెద్దగా ఛాన్స్ అయితే రాలేదు. ఒక మ్యాచ్ సిఎస్కి అగెన్స్ట్గా 3 వికెట్లు తీసిండు, దాంట్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కూడా గెలుచుకున్నాడు. అంతకుముందు సీజన్లో చూసుకుంటే ముంబై ఇండియన్స్కి చాలా బెటర్ రానిచ్చిండు. సో కాబట్టి ఆకాష్ మధువల్ కోసం కూడా వెళ్తే బెటర్ అయితే ఉంటుంది. ఇక తర్వాత చూసుకుంటే అక్కడ మతీష పతిరానా కూడా మనకైతే కనబడుతున్నాడు. ఒకవేళ కెమెరన్ గ్రీన్ కానీ లివింగ్స్టోన్ కానీ తీసుకోకపోతే గిట్ట మతీష పతిరానా కోసం కూడా బిగ్ అమౌంట్ పెట్టే ఛాన్స్ అయితే మనకి కనబడుతుంది. మతీష పతిరానా గత సీజన్లో చూసుకుంటే 12 మ్యాచ్లో 13 వికెట్లే తీసుకున్నాడు. ఎకనమీ కొంచెం ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు. ఓవర్కైతే 10 ఇచ్చిండు గత సీజన్లో. బట్ ఓవరాల్ చూసుకుంటే 32 మ్యాచెస్లో 47 వికెట్స్ తీసుకున్నాడు. ఐపీఎల్ కెరీర్లో చూసుకుంటే 8 ఎకనమీ ఉంది, 14 స్ట్రైక్ రేట్ ఉంది. అంటే ఎవ్రీ 14 బాల్స్కి ఒక వికెట్ తీస్తాడు. అంటే మ్యాచ్కి మినిమం 2 వికెట్లే తీస్తాడు. సో అలాంటి స్ట్రైక్ రేట్ అయితే మనకైతే కనబడుతుంది. సో కాబట్టి మతీష పతిరానా కోసం కూడా వెళ్ళే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. ఇంకా మనకి ఫాస్ట్ బౌలింగ్ లో చూసుకుంటే ఫారెన్ ఫాస్ట్ బౌలర్స్ వచ్చేసి జాకబ్ డఫీ ఫస్ట్ టార్గెట్ వచ్చేసి జాకబ్ డఫీ పైన వెళ్తారని చెప్పుకోవచ్చు. జాకబ్ డఫీ మొత్తం T20 ఇంటర్నేషనల్ చూసుకుంటే 38 మ్యాచెస్ 53 వికెట్స్ తీసుకున్నాడు. 17 యావరేజ్, 7.37 ఎకానమీ, 13 స్ట్రైక్ రేట్. అంటే ఎవరీ 13 బాల్స్కి ఒక వికెట్ తీస్తున్నాడు. అంటే మినిమం మ్యాచ్కి 2 వికెట్లు అయితే ఈజీగా తీస్తున్నాడు. 5 4 వికెట్ హాల్స్ ఉన్నాయి. సో కాబట్టి ఇతని కోసం కూడా అన్ని టీమ్స్ టార్గెట్ చేసే అవకాశం అయితే మనకి ఎక్కువగా ఉంటుంది. సో జాకబ్ డఫీని తీసుకున్నాను చాలా బెటర్ అయితే ఉంటుంది. ఈజీగా పవర్ ప్లేలో వికెట్ అయితే తీస్తాడు. అతనికి గిట్ట దొరకకపోతే గిట్ట మ్యాట్ హెన్రీ కోసం కూడా వెళ్ళే ఛాన్స్ అయితే కనబడుతుంది. అన్రిక్ నోకియా కోసం కూడా వెళ్ళే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. అన్రిక్ నోకియా కూడా గత సీజన్లో చూసుకుంటే ఇంజూర్ కారణంగా ఆడలేడు. బట్ అంతకుముందు సీజన్లో చూసుకుంటే చాలా బెటర్ రాణించిండు ఢిల్లీ క్యాపిటల్స్కి. కాబట్టి అన్రిక్ నోకియా కూడా మంచి ఆప్షన్ అయితే కనబడుతుండు. రీసెంట్గానే T20 సెటప్లోకి అయితే వచ్చిండు. చాలా మంచి జెన్యున్ పేస్ అయితే కనబడుతుంది, రా పేస్ అయితే కనబడుతుంది. ఈజీగా 147 150 అయితే క్లిక్ అయితే చేస్తున్నాడు. కాబట్టి అక్కడ అన్రిక్ నోకియా కోసం కూడా వెళ్ళే ఛాన్స్ అయితే మనకి కనబడుతుంది. ఇంకా అక్కడ మెయిన్గా చూసుకుంటే ఆస్ట్రేలియా నుంచి జాక్ ఎడ్వర్డ్స్, సో ఇతని కోసం కూడా వెళ్ళే ఛాన్స్ అయితే కనబడుతుంది. ఈజీగా 3-4 ఓవర్లు అయితే వేస్తాడు అండ్ పెద్ద భారీ హిట్స్ అయితే కొడతాడు డౌన్ ది ఆర్డర్ వచ్చి. విల్ స్విట్జర్లాండ్ కోసం కూడా వెళ్ళే ఛాన్స్ అయితే కనబడుతుంది. ఈ ఇద్దరు ఆల్రౌండర్ల కోసం కూడా మన ఎస్ఆర్హెచ్ టార్గెట్ చేసే అవకాశం అయితే మనకి ఎక్కువగా ఉంటుంది. ఇంకా అక్కడ అరుణ్ హార్డ్ ఉన్నాడు. సో అతని కోసం కూడా వెళ్ళే ఛాన్స్ అయితే కనబడుతుంది. ఇంకా డొమెస్టిక్ ప్లేయర్స్ అక్కడ మనం చూసుకుంటే మంగేష్ యాదవ్ ఎంపీ T20లో చాలా బెటర్ రానిచ్చిండు. ఇక ప్రశాంత్ వీరు యూపీ ఆల్రౌండరు, లెఫ్ట్ ఆర్మ్ ఆర్థడాక్స్ చేస్తాడు, మంచి డౌన్ ది ఆర్డర్ వచ్చి పెద్ద 6లు అయితే ఓడతాడు. సో అతని కోసం కూడా చాలా టీమ్స్ అయితే ఖచ్చితంగా పోటీ అయితే పడతాయి. ఇక ఆకిబ్ డంబీ కనబడుతున్నాడు. సో ఆకిబ్ డంబీ కోసం కూడా అన్ని టీమ్స్ చాలా ప్రయత్నిస్తాయి. ఇక సుశాంత్ మిశ్రా గతంలో మనం చూసినాం కదా Under-19 వరల్డ్ కప్ ఏ విధంగా రాణించిందో, సో అతని కోసం కూడా వెళ్ళే ఛాన్స్ అయితే కనబడుతుంది. ఎస్కా ముత్తు సో TNPలో చాలా బెటర్ రాణిస్తున్నాడు. సో ఈ డొమెస్టిక్ ప్లేయర్స్ కోసం కూడా వెళ్ళే ఛాన్స్ అయితే మనకైతే కనబడుతుంది. వీళ్ళు కూడా వస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది టీంలో. సో ఓవరాల్ చూసుకుంటే మన ఎస్ఆర్హెచ్ టార్గెట్ చేసే ప్లేయర్స్ వచ్చేసి వీళ్ళ చెప్పుకోవచ్చు. గైస్ మరి మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కింద కామెంట్స్ కింద మెన్షన్ చేయండి.